ఏపీ ఎలక్షన్లతో మెగా అల్లు కుటుంబాల మధ్య మరింత దూరం పెరిగింది. ఆ మధ్యలో నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పారవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు. ఏకంగా తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయనే విషయం మరోసారి బయటపడింది. దీనికి తోడు అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారు. తాను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రోళ్ల మూవీ ప్రమోషన్ లో నిహారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విషయంపై నిహారిక స్పందించారు. అల్లు అర్జున్ ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేసిన విషయం గురించి నిహారికను రిపోర్టర్ అడిగారు. అయితే ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ తనకసలు ఆ విషయం గురించి తెలియదు అన్నట్టుగా మాట్లాడింది నిహారిక. ఏదేమైనా ఎవరి వ్యక్తిగత సమస్యలు వారికి ఉంటాయని, దానికి తాను ఏమి సమాధానం చెప్పలేనని తెలిపారు. అది పూర్తిగా ఆ ఇద్దరికి సంబంధించిన విషయమని చెప్పారు. వారికి ఎలాంటి సమస్య ఉందో తానెలా చెప్పగలనని అన్నారు. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారికి కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యూన్ గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్.